హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన నెక్స్ట్ లెసన్ వచ్చేసి 4th క్లాస్ నుంచి 4th లెసన్ అనమాట. స్వామి వివేకానంద. సో ఈ లెసన్లో చూసుకుంటే కనుక మనం కంటెంట్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చూడండి, స్వామి వివేకానంద బర్త్ ఇయర్ చూసుకుంటే 12th January 1863. సో వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి విశ్వనాథ్ దత్త, మదర్ నేమ్ వచ్చేసి భువనేశ్వరి దేవి. సో ఎక్కడంటే కోల్కతాలో పుట్టారు. సో స్వామి వివేకానంద గారి అసలు పేరు వచ్చేసి వీరేశ్వర, కానీ అందరూ ఎలా అని పిలిచేవారంటే నరేంద్ర. అండ్ అలానే స్వామి వివేకానంద ఇష్టమైన గేమ్ వచ్చేసి ద కింగ్ అండ్ ద కోర్ట్. ఇది స్వామి వివేకానందకి ఇష్టమైన గేమ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే గ్లోసరీ ఇచ్చారు, నెక్స్ట్ కాంప్రహెన్షన్లో క్వశ్చన్స్ ఇచ్చారు. అలానే ఇక్కడ లెసన్ నుంచి బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, వివేకానందస్ ఫేవరెట్ గేమ్ వాస్ ద కింగ్ అండ్ ద హిస్ కోర్ట్. నరేంద్ర వాస్ బోర్న్ ఇన్ సిమిలియా. హిస్ మదర్ యూజ్డ్ టు నరేట్ స్టోరీస్ ఫ్రమ్ ద రామాయణ అండ్ ద మహాభారత. నెక్స్ట్ మనకి వొకాబులరీ గురించి ఇచ్చారు. చూడండి, సో రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ కాంటెక్స్ట్. సో మనల్ని మీనింగ్ అర్థం చేసుకోమన్నాడు. సో మనకి ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి అండర్లైన్ చేసి ఆ వర్డ్ యొక్క మీనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే పోస్చర్ అన్న వర్డ్ యొక్క మీనింగ్ పోజ్. అలాగే క్రావెల్డ్ అన్న పదం యొక్క మీనింగ్ క్రెప్ట్, అంటే పాకడం అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి రిగ్రెటెడ్ యొక్క మీనింగ్ ఫెల్ట్ సారీ, అంటే బాధపడడం అనమాట. నెక్స్ట్ షోకేస్ మీనింగ్ వచ్చేసి ఎగ్జిబిటెడ్, అంటే ప్రతిబింబించడం. ఇన్స్పైర్డ్, మోటివేటెడ్. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కమిటెడ్ మీనింగ్. సో ఇక్కడ మనకి ఇంకా కొన్ని బిట్స్ ఇచ్చి వాటి యొక్క మీనింగ్ చెప్పమన్నాడు. సో చూడండి, హీ నరేటెడ్ ఎవ్రీథింగ్ టు హిస్ మదర్. ఇక్కడ నరేటెడ్ అన్న వర్డ్ యొక్క మీనింగ్ వచ్చేసి టోల్డ్. ఇది వీటి పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి మనం కూడా టోల్డ్ అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నరేంద్ర ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఇంటెలిజెన్స్, క్లెవర్నెస్. ఫర్గాట్ యొక్క మీనింగ్ వచ్చేసి ఫెయిల్ టు రిమెంబర్. నెక్స్ట్ పోస్చర్ మీనింగ్ వచ్చేసి పోజ్. రిగ్రెటెడ్ మీనింగ్ వచ్చేసి ఫెల్ట్ సారీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రామర్ అని చెప్పేసి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, in the above sentence, on is used before the date 12th January. It tells the relationship between the event or action born and when it happened. It is called a preposition and it allows us to discuss a specific time period such as the date on the calendar or one of the days of the week or actual time something takes place. We call it preposition of time. సో చూడండి, ఇక్కడ మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఎట్, ఇన్, ఆన్ అనమాట. సో మనం ఎట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ క్లాక్ టైమ్స్ అండ్ ప్రిసైజ్ టైం. సో పర్టికులర్ టైం చెప్పడానికి, క్లాక్స్లో టైమ్స్ చెప్పడానికి మనం ఎట్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి, I shall meet you at 5 p.m. tomorrow. At 5 p.m. Our school starts at 8:45 a.m. We clean our classroom at lunchtime. నెక్స్ట్ ఇన్ అనేది కూడా మనకి ప్రిపోజిషన్ ఆఫ్ టైం అవుతుంది. సో ఇన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ మంత్స్, సీజన్స్, ఇయర్స్, centuries, decades or general times of a day. Months, seasons, years, centuries, decades or general times of a day ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ అయితే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ శిరీష బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్. జనరలీ బర్డ్స్ మైగ్రేట్ ఇన్ సమ్మర్. గాంధీజీ వాజ్ బోర్న్ ఇన్ 1869. సో ఇన్ అనేది మనం వీటి ముందు అయితే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ అన్నమాట. On, it is used to discuss
certain days of the week or portions of the days of the week or specific dates. సో వీక్లో రోజుల గురించి లేదా ఒక రోజులో పోర్షన్స్ మార్నింగ్ ఈవినింగ్ అలా పోర్షన్స్ గురించి లేదా వీక్లో పోర్షన్స్ గురించి స్పెసిఫిక్ డేట్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఆన్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. సచిన్ విల్ కమ్ ఆన్ మండే. వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th August. ఇక్కడ డే ముందు యూజ్ చేసాం, ఇక్కడ డేట్ ముందు యూజ్ చేసాం. సో మనకి ఎట్ ఆన్ గురించి ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఎట్ టైంని చెప్పడానికి at 6 AM, at 3 o'clock, at 7 PM. On days of the week డేట్ చెప్పడానికి on Monday, on 6/1/2020. ఇన్ అనేది వీక్స్, మంత్స్, ఇయర్స్, డెకేడ్స్, సెంచురీస్, సీజన్స్. ఇన్ 2 weeks, ఇన్ నవంబర్, ఇన్ 2019, ఇన్ సమ్మర్. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఒక యాక్టివిటీ అనేది ఇచ్చాడు. సో లీలా అనే ఒక అమ్మాయి గురించి ఇచ్చి, అమ్మాయి ఈరోజు ఏం చేస్తుంది, ఏ టైంకి ఏం చేస్తుంది, ఏం యాక్టివిటీ అనేది ఇచ్చి సో కింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. లీలా ప్రాక్టీసెస్ డాన్స్ ట్యూస్డే. డే వచ్చింది, సో డే ముందు మనం ఆన్ యూజ్ చేస్తాం. లీలా ప్లేస్ క్రికెట్. టైం at 5 PM. Leela goes to music class Thursday day. On Thursday, Leela watches cartoon movies 4 PM on Friday. Leela reads stories at night. Leela plays with her friends on Sunday. సో ఇక్కడ చూస్తే మనకి ఒక యాక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది ప్రిపోజిషన్స్ గురించి. వెన్ డూ యూ వేకప్ డైలీ ఇన్ ద మార్నింగ్? ఐ వేకప్ at 5 AM డైలీ. at 5 AM టైం ముందు ఎట్ యూస్ చేసాం. డూ యూ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ డే? ఎస్, ఐ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. ఇక్కడ చూడండి, ఈవినింగ్ ఇన్ ద ఈవినింగ్ అని వచ్చింది, కానీ ఈవినింగ్ ముందు దా వచ్చింది. ఆ దా వచ్చినప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేసాం, లేదా అట్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. అట్ ఈవినింగ్, అట్ నైట్, అట్ మార్నింగ్. దా వచ్చింది కాబట్టి ఇక్కడ ఇన్. Do you drink milk every day? Yes, I drink milk every day at night. Do you read storybooks? Yes, I read storybooks. And next చూస్తే మనకి పిల్లలకి యాక్టివిటీ ఇచ్చాడు కన్వర్జేషన్తో. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సే వెదర్ దే ఆర్ డినోటింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ నాట్. సో ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్స్ అనేవి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలియజేస్తాం. సో అవి ఇచ్చిన సెంటెన్సెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి అవుతాయా లేదా అని చెక్ చేయమన్నాడు అనమాట. కింద ఇచ్చాడు చూడండి. వీ యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు డినోట్ ద హ్యాబిచువల్ యాక్షన్స్. మనం డైలీ చేసే పనులు లాంటివి హ్యాబిచువల్ యాక్షన్స్ అవుతాయి. సో ఆ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మై ఫాదర్ రీడ్స్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే. సో ఎవ్రీ డే అనేది ఇక్కడ కీవర్డ్. సో ఇది ఎస్ అవుతుంది. ఈ కుక్కుడ్ ఫుడ్ డెలిషియస్లీ. ఇక్కడ కుక్కుడ్ అన్నది V2. సో ఇది సింపుల్ ప్రెజెంట్ కాదు. వీ ప్లే ఇన్ ద ఈవినింగ్ ఎవ్రీ డే. ఎస్ అవుతుంది సింపుల్ ప్రెజెంట్. ఇండియా వాన్. వాన్ అన్నది V2. సో ఇది పాస్ట్లోకి వెళ్ళిపోయింది. జనరల్లీ షీ హెల్ప్స్ ద పూర్. ఇక్కడ జనరల్లీ అన్నది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. షీ ఆఫెన్ గోస్ టు ద సినిమా. ఇక్కడ ఆఫెన్ అన్నది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్. సో ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి మనకి. షీ సింగ్స్ సాంగ్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్. వీ ప్లే ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్. సో ఇక్కడ కీవర్డ్స్ ఉంటే డైరెక్ట్ మనం అవి చెప్పేయగలము, లేకపోతే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి V1 వస్తుంది, లేదా V1 + S, ES, IES ఇవి మాత్రమే వస్తాయి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్స్. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. మహాత్మా గాంధీ వాజ్ బోర్న్ ఆన్ 2nd October. డేట్ ముందు కూడా మనం ఇక్కడ ఆన్ యూజ్ చేసాము. ఎట్ పోర్బందర్ ఇన్ గుజరాత్. సో చిన్న గ్రామాలు లాంటివి వాటి ముందు మనం ఎట్ వాడతాము. పెద్ద పెద్ద సిటీస్, జిల్లాలు, దేశాలు, కంట్రీస్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం.
సో అక్కడితో లెసన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి ఒక పోయం అయితే ఉంది చూడండి, కైండ్ వర్డ్స్ అని చెప్పేసి. సో ఈ పోయం యొక్క పోయట్ వచ్చేసి హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో. సో పోయట్ గురించి చూస్తే కనుక మనకి పోయట్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ ఫెలో. హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ ఫెలో. హీ వాజ్ అన్ అమెరికన్ పోయిట్. ఈయన ఎవరంటే అమెరికన్ పోయిట్ అండ్ ఎడ్యుకేటర్ హూజ్ వర్క్స్ ఇంక్లూడ్ All Rivers Ride, the Song of Hiawatha, and Evangeline. He was also the first American poet to translate Dant Alhiri's Divine Comedy. Was one of the finest poems from New Zealand. సో ఇవి ఈ పోయిట్కి సంబంధించిన రచనలు అనమాట. ఏంటి? ఆల్ రివర్స్ రైడ్, ద సాంగ్ ఆఫ్ హయావత, ఎవాంజలైన్. సో ఇక్కడితో ఈ లెసన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో మీకు వీడియో కనుక నచ్చి ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. యూస్ఫుల్ అవుతుందన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి.